ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్ షేర్ అండి 6 months లో 33.43% పెరిగింది. 1 month లో 11.97%, 5 days లో 7.47%. స్టాక్ ఈ రోజు కూడా 2.51% పెరిగిందండి. ఈ స్టాక్ ఇంతలా పెరగటానికి ఇంపాక్ట్ చేసిన విషయాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. కెనరా బ్యాంక్ షేర్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే అండ్ ఎటువంటి పాయింట్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయో కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. కెనరా బ్యాంక్ షేర్ విషయంలోకి వెళ్లబోయే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీతో షేర్ చేసుకుంటారండి. మన తెలుగు వారిది హైదరాబాద్ బేస్డ్ న్యూలాండ్ ల్యాబ్స్ అనే కంపెనీ బల్క్ డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది. ఈ కంపెనీ షేర్ ప్రైస్ May 20th, 2022 1025 రూపీస్ ఉంటే ఇప్పుడు 15,000 ప్లస్ ఉంది. అంటే 15 టైమ్స్ పెరిగిందండి. నేను ఈ విషయం మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ఫ్రెండ్స్, జనరల్ గా మీరు చూడండి, ఇన్వెస్టర్స్ లో మనం మీడియం టర్మ్, షార్ట్ టర్మ్ లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గా ఉంటాం, రైట్? ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. కంపెనీని కొని వదిలేస్తే మన కళ్ళ ముందే పెరిగి మరలా పడిపోతుంది. అదే కొని ఏ 30% కో 40% కో వచ్చేసింది కదా అని అమ్మేస్తే ఇలా చూడండి, ఇలా న్యూలాండ్ లాగా 5 times, 10 times, 15 times ఇలా చాలా రకాలుగా పెరిగిపోతా ఉంటాయి. వదిలేస్తే ఒక గోల, వదలకపోతే ఇంకో గోల అన్నట్టు మనతో మార్కెట్ ఒక ఆట ఆడుకుంటూ ఉంటుందండి. ఇలా 10 times, 20 times, 30 times, 100 times పెరిగే స్టాక్స్ ని, ఇలాంటి అవకాశాలను ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎలా పట్టుకోవాలి? ఇది ఒక బేతాళ ప్రశ్న మార్కెట్ లో. ఫ్రెండ్స్, ఇలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ సంబంధించి మా అబ్జర్వేషన్ ను నేను మీతో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క ప్రమోటర్లు హై ఎడ్యుకేట్ అయి ఉండాలి, ప్లస్ వారి నెక్స్ట్ జనరేషన్ కూడా ఎడ్యుకేట్ అయి ఉండాలి, ప్లస్ అదే కంపెనీలో వర్క్ చేస్తా ఉండాలి. ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అట్లీస్ట్ 500 crores లేదా 1000 crores పైన ఉండాలి. ఎంప్లాయీస్ కి టైం కి సాలరీస్ పే చేస్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అబోవ్ 15%, ప్రమోటర్ హోల్డింగ్ 55% ఉండాలి, డివిడెండ్ ఈల్డ్ కూడా ఉండాలి, డెట్ టు ఈక్విటీ కూడా రీజనబుల్ గా ఉన్న స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని మన మార్కెట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఇలాంటి స్టాక్స్ కి సపరేట్ గా, అంటే రెగ్యులర్ గా చేసే అకౌంట్ కాకుండా వేరే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి అలా స్టాక్స్ ని ఐడెంటిఫై చేసిన వాటిని సిప్ పద్ధతిలో కొట్టుకుంటూ, అంటే సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో కొనుక్కుంటూ మార్కెట్ లో హెవీ కరెక్షన్ వచ్చినప్పుడు మరింత కొని మినిమం 10 years పాటు గనక మనం వదిలేయగలిగితే ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అమ్మకుండా హోల్డ్ చేసి చూడండి, డెఫినెట్ గా మన పోర్ట్ఫోలియోలో ఏదో ఒక 3 to 4, 5 స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అవుతాయండి. ఫ్రెండ్స్, ఇలాంటి లాంగ్ టర్మ్ ఆలోచన కనుక మీకుంటే మనకు చెప్పండి. మన జీకే టీం నుండి సపరేట్ గా ప్లస్ ఎక్స్క్లూజివ్ గా సర్వీసెస్ అండ్ సపోర్ట్ ఇస్తున్నామండి. దీనికి చెందిన వెల్త్ అకౌంట్ తెరవడానికి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి, ఒకసారి ట్రై చేయండి. నౌ కెనరా బ్యాంక్ స్టాక్ విషయానికి వస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే పెద్ద బలం ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాంకింగ్ సెక్టర్. డబ్బు తీసుకుని పెట్టుబడి పెట్టడం, రుణాలు ఇవ్వటం, ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సౌకర్యాలు అందించడం, ఇవన్నీ ఈ సెక్టర్ వల్లే సాధ్యమవుతున్నాయి. నవేడేస్ బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బలంగా పైకి కదులుతున్నాయండి. అందులో ప్రత్యేకించి కెనరా బ్యాంక్ కూడా. కెనరా బ్యాంక్ షేర్లు ఈ రోజు కూడా హైలైట్ అయ్యారండి. కారణం ఏంటంటే కెనరా రొబాకో ఏఎంసీ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండి. ఇది ఐపీఓకి రాబోతుంది. దీని ప్రమోటర్లుగా కెనరా బ్యాంక్ మరియు ఓరిక్స్ కార్పొరేషన్ వారు ఉన్నారన్నమాట. నౌ కెనరా బ్యాంక్ మరియు ఓరిక్స్ కార్పొరేషన్లు వీరు ప్రమోటర్లు కదా. వీరు ఐపీఓలో దాదాపు 50 million షేర్లు అమ్మాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారండి. కెనరా బ్యాంక్ దగ్గర 26 million షేర్లు, ఓరిక్స్ దగ్గర 24 million షేర్లు ఉన్నాయి. ఈ ఐపీఓ ద్వారా కెనరా బ్యాంక్ తన షేర్లు అమ్మి షేర్ హోల్డర్స్ కు వాల్యూ అన్లాక్ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఐపీఓ ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే కంపెనీకి ఎలాంటి కొత్త నిధులు రావు. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మొత్తం డబ్బు నేరుగా ఇక్కడ ప్రమోటర్లైన కెనరా బ్యాంకు మరియు ఓరిక్స్ కార్పొరేషన్ కు వెళుతుంది. కెనరా బ్యాంక్ తన వాటాలో కొంత సేల్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ వాల్యూను లాక్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు, క్యాపిటల్ బేస్ పెంచుకొని బిజినెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రీజన్ తో ఈ కెనరా బ్యాంక్ షేర్ పైకి ఎగబాకుదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే FY26 లో కెనరా బ్యాంక్ తన క్రెడిట్ గ్రోత్ ను 10 to 11% వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందండి. బ్యాంక్ ఇప్పుడు రీటైల్ డిపాజిట్స్ ను పెంచడంపై దృష్టి పెట్టిందండి. ఒక స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా తాజాగా సుమారు 170 billion డిపాజిట్స్ ను అరేంజ్ చేసింది. దీనివల్ల డిపాజిట్ ఖర్చును కంట్రోల్ చేసి మార్జిన్లు మెరుగుపరచుకోవచ్చు అనమాట. అంతేకాదు కెనరా బ్యాంక్ ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీలకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, గవర్నమెంట్ సంస్థలతో కలిసి కొత్త మార్కెట్లను చేరుకునే ప్రయత్నం ఉందండి. ఇదంతా ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ను అందించడానికి దోహదపడుతుంది. ఫ్రెండ్స్, మన కంపెనీ ఫండమెంటల్స్ ని ఆడిట్ చేసుకుని ఫైనల్ గా మన టార్గెట్ గురించి చెప్పుకుందామండి. కంప్లీట్ FY24 రికార్డ్ ప్రకారం CARA 16.28% ఉంది. NIM నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.05% ఉంది. గ్రాస్ NPA 4.23%, నెట్ NPA 1.27%, కాసా రేషియో 32.29%, గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియో 9,60,602 crores ఉందండి. PCR అయితే 89.1%, కాస్ట్ టు ఇన్కమ్ రేషియో 47.03, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ 5% ఉన్నాయి. కరెంట్
మార్కెట్ లో ఇప్పుడు కెనరా బ్యాంక్ 122 దగ్గర ట్రేడ్ అవుతుందండి. దీని ఫేస్ వాల్యూ 2 రూపీస్, బుక్ వాల్యూ 116, ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ 40 పైసా, డివిడెండ్ ఈల్డ్ సూపర్ గా ఉంది 3.28%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.8%, ROCE 6.79%, ఇండస్ట్రీ PE 7.99 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 5.98 ఉంది. ఆపర్చునిటీ కనపడుతుంది. ప్రమోటర్ దగ్గర 62.9%, పబ్లిక్ 14.3%, FIS 11.4%, DIS 11.4%. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 61.2% ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. బట్ సేల్స్ గ్రోత్ 8.5%, ప్రాఫిట్ గ్రోత్ 18.4% ఉంది. ఇక మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,10,590 crores ఉంటే ఎంటర్ప్రైజెస్ వాల్యూ 15,69,913 crores ఉందండి. ఇక ఫైనల్ గా కంపెనీ కెనరా బ్యాంక్ ఇంట్రిన్సిక్ వాల్యూ 263 రూపీస్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కెనరా బ్యాంక్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కెనరా బ్యాంక్ ప్రస్తుతం ఒక అండర్ వాల్యూడ్ లార్జ్ PSU బ్యాంక్. స్ట్రెంగ్త్ బాగుంది, స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్, హై ROE, 3% ప్లస్ డివిడెండ్ ఈల్డ్, ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా కరెంట్ మార్కెట్ కంటే దాదాపు రెట్టింపుగా ఉంది. వాల్యూ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక అండర్ వాల్యూడ్ జెమ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ PSU బ్యాంకింగ్ స్పేస్ లో ఇన్కమ్ ఇన్వెస్టర్స్ కి స్థిరమైన డివిడెండ్ ఇన్కమ్ అందించే మంచి ఆప్షన్ గా మనం చెప్పుకుంటున్నాం. ట్రేడర్స్ కి PSU బ్యాంక్ ర్యాలీలో మొమెంటం ప్లే అవుతుంది, కానీ స్థిరత్వం కోసం లాంగ్ టర్మ్ వ్యూ అయితేనే బెటర్ అనుకుంటున్నాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది ఒక స్ట్రాంగ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం అండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ వేతో కనుక చూస్తే మీ పోర్ట్ఫోలియోలో టాప్ 10 స్టాక్స్ లో ఒక స్టాక్ గా 5% లేదా 10% అలొకేషన్ తో హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన కెనరా బ్యాంక్ స్టాక్ విషయాలు. మరో మార్కెట్ ఇన్సైట్ తో మరలా కలుద్దాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ ను రియల్ టైమ్ లో మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ GK.